ఆగస్ట్ 5వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగు వల్లికలతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణంతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకున్న 12 మాసాల్లో 5వది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజకు కూడా ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యే లోపు ఈ 8 వస్తువులను ఏ ఒక్క వస్తువు అయినా సరే ఇంటికి తెచ్చుకున్న 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది అని, కుబేరులవుతారు అని, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని, మీరు చేసే పూజలకు 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే లోపు ఈ వస్తువులను తెచ్చి పూజా గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితమైతే వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు అంటున్నారు. మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసంలో ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవత్ ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా సరే కొన్ని వేల రెట్ల శుభాలను ఇస్తుందని ప్రతీతి. శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసముండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వ అర్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించే వారి కంటే ఆ పరమేశ్వరుని పూజించే వారంటేనే ఎక్కువ మక్కువ అనే పెద్దలు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం సాంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపాన్ని వెలిగించి ఉపవాసముండి ఆ స్వామికి తమ భక్తిని తెలియచేస్తారు. అలాగే మంగళ గౌరీ వ్రతం నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపిన పురాణాలు చెప్తూనే ఉన్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతం మంగళ గౌరీ వ్రతం. దీన్నే శ్రావణ మంగళవారం అని, మంగళ గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం అనుసరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజిస్తారు. ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యం, సంతోషం, ధనధాన్యాలతో వర్ధిల్లుతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దీనితో పాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు
ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. అలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడు. ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అనగానే మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులలో మొట్టమొదటిది వస్తువు నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలను శ్రావణ మాసంలో ఇంట్లోకి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మునికి, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలీకలంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా 3 నెమలి ఈకలను తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు, దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవతా స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యం కొలవయ్యి ఉంటుంది. గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకుని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపచేస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి గాని, విష్ణుమూర్తికి గాని, సాలగ్రామానికి గాని అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటేనే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణ ఉనికి, అత్తగారిల్లు. శంఖాలు సముద్రంలో పుట్టాయి, లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తీసుకుని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. 4వ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. వాటిని వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలు కనీసం ఒక 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా కాపాడుతుంది. దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటు అనేది ఉండదు. అంతేకాకుండా మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం అనేది వస్తుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని పెట్టుకోండి. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవాల్సిన 5వ వస్తువు ఏమిటంటే గోమతీ చక్రాలు. 9 చక్రాలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పోషించిన ఫలితం వస్తుంది. గోమతీ చక్రాలు మహాశక్తివంతమైనవి, లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతీ చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసుకుని పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక 6వ వస్తువు కమలాక్షులు, అంటే తామర గింజలు. శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 7వ వస్తువు ఏమిటంటే నలుగు సామాను. నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు. కాటుక, చిన్న అద్దెం, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు
ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. ప్యాకెట్నే నలుగు సామాను అంటారు. ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామానులు శ్రావణ మాసంలోకి కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది, పొంగిపోయి ప్రసన్నరాలవుతుంది. కాబట్టి శ్రావణ మాసంలోపు పూజ గదిలో నలుగు సామాను పెట్టుకోండి. ఇక భగవద్గీత ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు 8 వస్తువులలో నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారుతారు. ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవలసిన పని లేదు, లేని వారు మాత్రం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది. అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం అందమైన ముగ్గులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవంతుని నామస్మరణంతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసి బయటపడేయండి. లేదంటే ఇంటికి అరిష్టం. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు, ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని పండితులు చెబుతున్నారు. పూజ గది అందరి ఇళ్లలోనూ ఉంటుంది. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో కూడా పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది. అయితే పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎంత ఉపవాసం చేసి భగవంతుని భక్తితో ఆరాధించినా భగవంతుని అనుగ్రహం అనేది కలగదు. ఎంత దేవుణ్ణి ఆరాధించినా కోరికలనేవి తీరవు. అవి జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. పూజా మందిరంలోని దేవత శక్తి అంతా కూడా పోతుంది. కనీసం శ్రావణ మాసం వచ్చే లోపైనా సరే ఈ వస్తువులను పూజా గదిలో నుండి తీసి బయటపడేయండి. అప్పుడే దేవత శక్తులనగా లక్ష్మీదేవి మీ ఇంటి పూజ గదిలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది. శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒక్కసారి పూజకు దీన్ని క్లీన్ చేసుకోండి. దుమ్ము ధూళి పూజలు ఏమీ లేకుండా దులపండి. అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తప్పనిసరిగా తొలగించండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తొలగించవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటి పూజ గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు, అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు. అంటే తాత నానమ్మ తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు. కానీ అది పెద్ద పొరపాటు. జన్మించిన తల్లిదండ్రులు దేవుళ్ళే కదా, వాళ్ళు దేవుళ్లతో సమానమే కదా. వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజ చేసేస్తే 2 పనులు ఒకేసారి పూర్తి అయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ అది పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు, దేవతలు ఉన్న చోటకి పితృదేవతలు రారు. అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు. ఇంటికి తోరణం కట్టరు, ముగ్గు వేయరు, ఇంట్లో గంట వాయించరు. దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది. దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు, పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు కూడా రారు. కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు ఆ పూజ గదిలో ఉండరు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే మాత్రం శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి. లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు. ఇక పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే ఇనుపు సామాన్లు, అంటే
కత్తి, సుత్తి, మేకులు లాంటివి పూజ గదిలో పెట్టుకోకూడదు. కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి, పీచు తీయడానికి సుత్తి, కత్తి లాంటివి పూజ గదిలో పెడుతూ ఉంటారు. కానీ అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకే ఇనుపు గజ్జల తల్లి అనే పేరు ఉంది. పూజ గదిలో ఎప్పుడు కూడా ఇనుపు వస్తువులను పెట్టుకోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇనుప మేకలతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు. ఇనుపు మేకలకు బదులు రాగి లేదా ఇత్తడి మేకుల వాడితే మంచిది. మీరు ఆల్రెడీ ఇనుపు మేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకును కొంచెం పసుపు రాయడం, లేకపోతే మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఇనుపు మేకలు, ఇనుపు వస్తువులు తొలగించేయండి. లేదంటే లక్ష్మీదేవి రాదు. ఇక పూజ గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటంటే పగిలిన, చీలిన ఫోటోలు. కానీ కొన్ని దేవతా పటాలు పగిలిపోయి, చీలిపోయి, ఫ్రేమ్లు పాడైపోయి ఉంటే ఫోటో లోపల ఉండే దేవతా ఫోటో కూడా మాసిపోయి, వెలిసిపోయి ఉంటుంది. అటువంటి పాత చిత్రపటాలు మీ పూజా మందిరంలో ఉంటే వెంటనే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని పూజ గది నుండి తొలగించండి. లోపల ఉండే పేపర్ను తీసి నీళ్ళల్లో కలిపేయండి. ఫ్రేమ్ను, గాజు మొక్కలను డస్ట్బిన్లో వేయవచ్చు. అంతేకాని ఫోటో మొత్తం తీసుకుని వెళ్ళి అలా నీటిలో పడి వేయకూడదు. ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలాగే ఉండే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి. నాలుగవ వస్తువు ఏమిటంటే చిరిగిన వస్త్రాలు. చాలామంది దేవుడి ఫోటోలు తుడవడానికి పాత చిరిగిపోయిన పంచలు, టవళ్ళు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయిన వస్త్రాలు పూజా గదిలో పెట్టుకోకూడదు. చిరిగిన నష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనేది ఉండదు. చిరిగిన వస్త్రాలు పెట్టిన పూజ గదిలో లక్ష్మీదేవి ఉండదు, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మరి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలి అంటే మనకు నాప్కిన్లు దొరుకుతాయి కదా. ఆ నాప్కిన్లు తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చిరిగిన వస్త్రాలు పూజ గదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించండి. అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను, 2 మూర్తులను పూజ గదిలో పెట్టుకోకూడదు. అంటే పూజ గదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి, అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టుకోకూడదు. ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టుకోకూడదు. ఇలా ఒకే రకమైన 2 దేవతామూర్తులు ఫోటోలు, ఒకే రకమైన 2 పటాలు ఉన్నా కూడా ప్రమాదమే. కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసివేయండి. తర్వాత చిరిగిపోయిన పుస్తకాలను కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు. అంటే పేపర్లు, చిరిగినవి బట్టలు, చిరిగిన మంత్రాలు, చిరిగిపోయిన పుస్తకాలు పూజ గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పారు. కనుక చిరిగిన పుస్తకాలు మీ పూజా గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వీటిని తొలగించేయండి. చివరిగా నల్లని వస్తువులు, నల్లని వస్త్రములు కూడా పూజా గదిలో పెట్టుకోకూడదు. వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజా మందిరంలో ఉండకూడదు. మాడిపోయిన, మిగిలిపోయిన వత్తులు కూడా పూజ గదిలో ఉండకూడదు. వాడిన పుష్పాలు అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పూలు తీసివేయాలి. దీపారాధనలో సగం సగం కాలి మిగిలిపోయిన వత్తులను తీసేసేయాలి. అలాంటివి పూజా గదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి. తీసేసి వీటినన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి. ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజా గది నుండి తొలగించేస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ పూజ గదిలోకి ఆ తల్లి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాన్ని ఇస్తుంది. లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు మీ పూజా గదిలో ఉంచడానికి ప్రయత్నం చేయండి.